ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండు. ప్రియులారా, కొద్ది దినాల నుండి సిరీస్గా ఈ వాక్యం మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఈ ఉదయకాలము మరి మనం ఎటువంటి బుద్ధి కలిగి ఉండాలి అనే అంశాన్ని కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యములో ఈ దినము మొదటి మాట సుబుద్ధి. సుబుద్ధి అనగా మంచి బుద్ధి అని తెలియచేయబడుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పనిచేయుచూ వచ్చాను. కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనులు అందరి దృష్టికిని, సౌలు సేవకులందరి దృష్టికిని దావీదు అనుకూలుడయ్యుండారు. ప్రియ దేవుని బిడ్డలారా, యోధుల మీద దావీదు నియమించబడటానికి కారణం
సౌలు అతనిని నియమించి ఉంటుండగా వెళ్ళిన ప్రతి చోట స్థలంలో కూడా దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడు, మంచి బుద్ధి కలిగి ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. దావీదు సౌలు తనను పంపిన చోటకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. జనుల అందరి దృష్టికిని సౌలు, సేవకుల అందరి దృష్టికిని దావీదు అనుకూలుడయ్యుండారు. అందరి దృష్టికి, సౌలు దృష్టికి అనుకూలుడై ఉండటానికి కలిగిన కారణం దావీదుకు ఉన్న సుబుద్ధి కారణము అని దైవవాక్యము సెలవిస్తున్నది. కాబట్టి దేవుని యొక్క ప్రతిరూపాలుగా ఉన్న ప్రతి మానవుడు కలిగి ఉండవలసినది సుబుద్ధి కలిగి ఉండాలి, మంచి బుద్ధి కలిగి ఉండాలి అనే మాట ఈ ఉదయ కాలము మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవది స్వబుద్ధి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 5వ వచనాన్ని చూస్తున్నప్పుడు ఇక్కడ స్వబుద్ధి అనగా సొంత బుద్ధి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచు. మానవుడు ఏం చేస్తాడంటే తన మీద తాను ఆధారపడుతూ ఉంటాడు. తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుంటూ ఉంటాడు. అందుకనే మానవ జీవితంలో ఫెయిల్యూర్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో ప్రభు మనతో ఆయన సెలవిస్తున్నాడు, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బుద్ధిని నీవు ఆధారము చేసుకోవద్దు. నీవు నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు, దేవుని మీద ఆధారపడు. చూసారా? మూడవ మాట వినుబుద్ధి. మానవుడు ఎంతమంది అతనికి ఏం చెప్పినా కొంతమంది విన్నట్టు వాళ్ళు నటిస్తారు తప్ప వినరు. అంటే వాళ్ళు వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటారు. వాళ్ళకేం తెలుసులే, నాకన్నా ఎక్కువ, నాకు తెలిసిన దానికన్నా వాళ్ళకి ఏం తెలుసు, ఈగో ఫీలింగ్. కాబట్టి దేవుని యొక్క వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, ప్రభువు యెహోవా నా చెవికి విని బుద్ధి పుట్టింపగా. ప్రభువట మానవులకు ఏం చేశాడు? ఆయన దేవుని యొక్క వాక్యం అంటుంది, మన చెవికి వినటానికి బుద్ధిని పుట్టించాడట. వినటానికి ఆయన మన చెవికి ఆయన వినుబుద్ధి పుట్టించినప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడు? అతడు దేవుని యొక్క మాటలు, మంచి మాటలు వినటం లేదు, కానీ లోక సంబంధమైన మాటలకు మాత్రం చెవి ఎగుతూ ఉన్నాడు. అందుకని ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. అనేక మంది దేవుని మాటల మీద, దేవుని ప్రజల మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు వినటానికి దేవుడు బుద్ధి పుట్టించగా దేవుని మాటలు వినటం లేదు, కాబట్టి వారు తిరుగుబాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ భక్తుడు అంటూ ఉన్నాడు, దేవుడు నా చెవికి వినటానికి బుద్ధి పుట్టించాడు కాబట్టి నేను వింటున్నాను, నేను ఆయన మీద తిరుగుబాటు చేయటం లేదనే ఉద్దేశాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, 4వది మానవుని యొక్క బుద్ధి. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయములో 34వ వచనములో చూస్తున్నప్పుడు, ఆ కాలము గడిచిన పిమ్మట అనగా నెబుకద్నెజరు కూడా తిరుగుబాటు చేసి అడవుల్లోనికి తరమబడి పశువు వలె గడ్డి మేసి దేవుని యొక్క ఉగ్రతను గురి అయ్యాడు. ఆ కాలము తీరిపోయింది. ఆ తరువాతట నెబుకద్నెజరు అను నేను మరలా మానవ బుద్ధి గలవాడనాయి.
అంతవరకు పశుబుద్ధి కలిగి, పశుత్వము కలిగి, గడ్డి మేసి అరణ్యానికి పోయి తను జీవించాడు. కానీ ఆ కాలము తీరిన తరువాత మరలా నెబుకద్నెజరు తన మానవ రూపానికి వచ్చాడు. మానవ బుద్ధిని అతడు కలిగి ఉన్నాడు. అంటున్నాడు, బుద్ధి గలవాడనే నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడనగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు, ఆయన రాజ్యము తరతరములు కూడా ఉంటాయి అని ఇక్కడ ఆయన తెలియచేస్తా ఉంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క మాట వినుట శ్రేష్టం. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు, దేవుని మీద ఆధారపడాలి. మంచి బుద్ధి మనము కలిగి ఉండాలి, వినుబుద్ధి మనము కలిగి ఉండాలి. మానవ బుద్ధి అనేది దేవునికి దూరం చేస్తుంది. కానీ తిరిగి మరలా దైవత్వంలోనికి వచ్చి దేవుని యొక్క మాట విని దైవ ఆశీస్సులు పొందుకోవాలంటే ఇటువంటి శ్రేష్టమైనటువంటి బుద్ధి మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభువా, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా, మరలా తండ్రి నాయనా, అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభా. ఇదిగో తండ్రి, ఎంసెట్, నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచ్చే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా, ఇదిగో తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు, వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగలరు. సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచ్చేయమని ప్రార్థిస్తూ, ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచే, మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం, శోధనలోనికి తెక్క కీడును తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.